Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. హాలీవుడ్ హర్రర్ అండ్ స్లాషర్ సినిమాలకి గోస్ట్ ఫేస్ మాస్క్ అంటే ఒక తెలియని భయం ఉంటుంది. స్క్రీమ్ ఫ్రాంచైజ్లో తాజాగా వచ్చిన 7వ భాగం స్క్రీమ్ 7 రీసెంట్గా ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా మనల్ని ఎంత మేరకు భయపెట్టింది, అసలు ముందు పార్ట్స్ చూడకుండా ఈ సినిమాని చూడొచ్చా లేదా అనే విషయాలు ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సిడ్నీ అండ్ తన ఫ్యామిలీ చుట్టూ ఈ సినిమా స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ 15 నిమిషాలు మాత్రం అద్దరిపోయే రేంజ్లో అయితే ఉంటుంది. ఒక కపుల్ ఒక ఇంటికి వెళ్ళడం, అక్కడ గోస్ట్ మాస్క్ వేసుకున్న ఒక స్టాట్యూ కనిపించడం, అది స్టాట్యూ కాదని తెలిసేలోపే సీన్ మొత్తం మారిపోవడం, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత సిడ్నీ తన కూతుర్ని ఆ కిల్లర్ నుంచి ఎలా కాపాడుకుంది, వీళ్ళ మరణకాండ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా స్టార్టింగ్ 15 నిమిషాలు చాలా మాసివ్గా ఉంటుంది. ఆ కిల్లర్ ఎంట్రీ, ఆ సీన్స్ అని చాలా గ్రిప్పింగ్గా తీశారు. ఇక మీరు ఒకవేళ ముందు పార్ట్స్ ఏవి చూడకపోయినా ఈ సినిమాని డైరెక్ట్గా చూసేయచ్చు. స్టోరీ ఈజీగా అర్థమైపోతుంది. మీరు కనుక వైలెన్స్ అలాగే రక్తపాతం ఉండే సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇందులో కిల్లర్ చంపే విధానం చాలా బ్రుటల్గా ఉంటుంది. ఇవన్నీ మీకు నచ్చుతాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి రొటీన్ ప్లాట్ అని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ తర్వాత కథ మాత్రం చాలా రొటీన్గా వెళ్తూ ఉంటుంది. కిల్లర్ రావడం, వీళ్ళు తప్పించుకోవడం, ఇదే సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ వస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక సినిమాలో వైలెన్స్ తప్ప బలమైన స్టోరీ ఎక్కడా కనిపించదు. కేవలం చంపుకోవడం కోసమే ఈ సినిమా తీశారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక వైలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడడం అంత సేఫ్ అయితే కాదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, పర్ఫార్మెన్సెస్ పరంగా సిడ్నీ క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ చాలా బాగా చేసింది. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ ఆ భయానక వాతావరణాన్ని చాలా బాగా క్రియేట్ చేసింది. విజిఎం కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ చేసింది. కానీ స్క్రీన్ ప్లేలో దమ్ము లేకపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ ఎక్కువసేపు ఉండదు. ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ స్క్రీమ్ ఫ్రాంచైజీకి మీరు ఒక పెద్ద ఫ్యాన్ అయితే, లేదా కేవలం స్లాషర్ సీన్స్ చూడాలనుకుంటే ఈ సినిమాని డీసెంట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఒక మంచి స్టోరీని ఆశించి చూస్తే మాత్రం ఈ మూవీ మీకు అంతగా ఎక్కువ ఎగ్జైట్ చేయదు, ఎంగేజింగ్ కూడా ఉండదు. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ పడుతున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.